హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాను ప్రకాష్ తెలుగు బ్లాగర్. ఈ రోజుకి మా ఛానల్ స్టార్ట్ చేసి 2 months కంప్లీషన్ అయిపోయింది. నేను పాత ఛానల్లో కొన్ని వినలేదు, బట్ కానీ ఈ ఛానల్లో ఎక్కువ వింటున్నాను. కొన్ని కామెంట్స్, నువ్వు ఫ్రీ ఫుడ్ తింటున్నావా, ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కడ, అలాగే నువ్వు ఎందుకు షార్ట్స్ ఎక్కువ రెఫర్ చేస్తున్నావు, ఇంకా చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. బ్యాడ్ కామెంట్స్ బుక్ లాగా ఉన్నాయి, రివ్యూస్ చేయడం తెలియదు. ప్లస్ అలాగే కొంచెం కొన్ని నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తా, చెప్తా దాన్ని ఏదని. ఫస్ట్ 2 months కంప్లీషన్ అయిపోయింది. 60 వీడియోస్ చేశాను. చేసే కొద్దీ నా ఇంప్రెషన్ జరిగింది అన్నమాట. ఒక 1-2 days తప్ప మిగతా అన్ని డేస్లోనూ చేసిన 60 వీడియోస్ కంప్లీషన్ అయిపోయింది మనకి వీడియో. ఇది 61th వీడియో అన్నమాట. అలాగే స్ట్రీట్ ఫుడ్ నేను ఫ్రీ ఫుడ్ తింటున్నా, ఫ్రీ ఫుడ్ తినట్లేదు, పే చేసి తింటున్నా. ఒక 1-2 ప్లేసెస్లో తప్ప. వాళ్ళు ఇష్టంగా వద్దమ్మా మీరు వీడియో తీసినందుకు మాకు చాలా అని చెప్పేసి వాళ్ళు వద్దంటే తప్ప నేనైతే తీసుకుంటున్నా. వాళ్ళు ఇస్తా అంటూనే ఉంటున్నా, వాళ్ళు వద్దు అన్నారు కాబట్టి నేను అక్కడ 1-2 ప్లేసెస్ తప్ప మిగతా ప్లేసెస్ అంతా మనీ ఇచ్చే తింటున్నా. కొన్ని ప్లేసెస్లో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తా అంటే కొంతమంది వద్దు చెయ్యకండి అని చెప్పేసి చాలామంది చేస్తున్నారు. బట్ కానీ తీసి పెట్టాలని నేను ట్రై చేస్తున్నాను. తర్వాత విషయం ట్రావెలింగ్ ఏంటి చేయట్లేదు అని ర్యాండమ్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ట్రావెలింగ్ చేయాలని నాకు కూడా ఉంది, కానీ ఎక్కడ చేయాలనేది ప్లానింగ్స్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్స్తో కొన్ని ప్లాన్ చేస్తున్నా, సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, నేను పర్దు తెలుగు ట్రావెలర్ కొన్ని ప్లాన్ చేస్తున్నాం. బట్ కానీ అవ్వడానికి టైం పడుతుంది. మేబీ వెరీ సూన్లో నేను ఫుల్ వీడియోతో అయితే వస్తాను. మీరు ఫుల్ వీడియోస్ కూడా మంచి వ్యూవర్షిప్ వచ్చారు. డైలీ బ్లాగ్స్లో కూడా ఇస్తున్నారు, మన షార్ట్స్లో కూడా ఇస్తున్నారు. లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఏదని చెప్దామంటే అంత ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు. అలాగే జరిగినట్టు కూడా మంచిగా చెప్దామని నేను అనుకున్నా. అండ్ రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు, నేను డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి తీసుకున్నాను సర్టిఫికేషన్. అదేంటంటే మన ఎలక్షన్ ప్రమోషన్ చేసామన్నమాట. ఓటు మీ హక్కు అనేసి దానికైతే మన సర్టిఫికేషన్ వచ్చింది మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి. మనం చేసాం, దాని తగ్గట్టుగా మనకు సర్టిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైనా కానీ నన్ను ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. మీకు అక్కడ నేను వీడియోస్ అయితే పెడుతున్నాను, ఫేస్బుక్లోనూ పెడుతున్నా, యూట్యూబ్ ఒకటే కాకుండా ర్యాండమ్గా 3 platformsలోనూ పెడుతున్నాను. అలాగే నాకు కొంతమంది స్ట్రీట్ ఫుడ్ని సజెస్ట్ చేయండి. అలా అని చెప్పాను కదా అని చెప్పేసి మాస్టర్ గ్రాండ్లో తినండి, లేదంటే రాయలసీమ షెఫ్లో తినండి. ఐ మీన్ కొన్ని పెద్ద రెస్టారెంట్స్ పేర్లు చెప్పకండి ప్లీజ్. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి తక్కువ బడ్జెట్స్లోనే చేయాలి. అది నేను స్ట్రీట్ ఫుడ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను అన్నమాట. నేను అక్కడ ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తే 1300-1400 అవుతుంది. అది నేను ఇక్కడికి వెళ్తే 13 వీడియోస్ ఒక డేకి నాకు 100 రూపీస్ ఖర్చు అయిందంటే నాకు 13 వీడియోస్ అయితే నేను చేయొచ్చు. అందుకనే నేను ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తున్నాను అవి. కొన్ని కూడా వస్తున్నాయి దాబా వీడియోస్, కొన్ని నేను నా ఫ్రెండ్స్ వెళ్ళిన ప్రతి వీడియోలో పెడుతున్నాను. ఫుడ్కి సంబంధించింది అయితే ఆల్మోస్ట్ ప్రతిరోజు వస్తుంది 6 o'clockకి. ఎవరైనా మర్చిపోతే నోటిఫికేషన్ రాకపోయినా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి, సెర్చ్ బార్లో మీకు ఛానల్ వస్తుంది. లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి నేను రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటున్నా. ఎడిటింగ్ ఏమి అంత బాగా రావట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయండి అనేసి నాకు చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ కొంతమంది వెల్విషర్స్ కూడా చెప్తున్నారు. కరెక్టే, నేను చేయట్లేదు. నన్ను నేనే ఎడిటింగ్లో ఇంప్రూవేషన్ చేసుకోవాలని చాలా వీడియోస్ని నేర్చుకోవడం చేస్తున్నాను. వెరీ సూన్ అది కూడా కంబ్యాక్ అయిపోద్ది. తర్వాత నాయిస్ వస్తుంది, మైక్లో నాయిస్ వస్తుంది, కొంచెం ఎక్కువ చెప్తున్నారు ఎలా అని అడుగుతున్నారు. నేను మైక్లోనే చెప్తున్నా, బట్ కానీ ఇది కొంచెం దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు నాకు దగ్గర. నేను అప్పుడేదో నాకు అవసరం ఉండేసి పాత ఛానల్ ఉండేదని చెప్పేసి అయితే తీసుకోవడం జరిగింది. కానీ దీంట్లో కొంచెం అంటే బెటర్, మనం ఫోన్లో చెప్పే డబ్బింగ్కి ఇక్కడ డబ్బింగ్కి చాలా బెటర్గా ఉంటుంది. కొంచెం నాయిస్ వస్తుంది, నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి చేస్తున్నాను. ఇంకెప్పుడైనా కానీ
నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను, నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా చూసుకుంటాను. నాయిస్ వినపడకుండా నా వాయిస్ బేస్ వాయిస్గా వినపడుతుంది. చాలామంది లోగా ఉంది అంటే మళ్ళీ వేరే యాప్స్ అవన్నీ యూజ్ చేసి నేనైతే కొంచెం వాయిస్ లౌడ్గా అయితే వస్తుంది అన్నమాట. కొంచెం అది కూడా నేను చూసుకుంటా, కొన్ని నా మిస్టేక్స్ కూడా నేను ఓవర్కమ్ అయితే చేసి వస్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సజెషన్స్ కానీ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. నాకు తెలుస్తుంది ఎలా చేయాలి, మీకు ఏ కంటెంట్ నచ్చుతుంది, ఏ కంటెంట్ నచ్చట్లేదు, నెక్స్ట్ నేను ఏం చేయాలి నాకు అనేది ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా. ఒకసారి క్లారిటీ వచ్చిందంటే నేను కూడా వీడియోస్కి వెళ్తున్నా. మనమి ఈ రోజుకి నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 147 సబ్స్క్రిప్షన్స్ అయితే ఉన్నాయి నాకు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఒకటే, మీకు ఎలా అనిపించినా రాయండి. అలా అని చెప్పి నేను బూతులు పెట్టమని అడగట్లేదు. మీకేమో అనిపించింది, బాగా చెప్పినానా, బాగా చెప్పలేదు, ఇంప్రూవేషన్ ఏవి ఉంది, నన్ను కరెక్ట్ చేయాల్సిన బాధ్యతగా మీరు తీసుకొని కరెక్ట్ చేయండి. నాకు దానివల్ల నేను ఇంప్రూవేషన్ అవుతా. ఎడిటింగ్ కూడా చేస్తున్నా, ట్రై చేస్తున్నా, అన్నిట్లోనూ ఓవర్కమ్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతాను. చాలామంది అనుకుంటున్నారు నాకేమైనా మనీ ఎక్కువ ఉంది, నేను ఈ వీడియోస్ అయితే చేయట్లేదు. జాగ్రత్తగా నాకున్న కొన్ని సేవింగ్స్ కానీ పేరెంట్స్ నుంచి తీసుకోవడం కానీ, ఆ మనీని నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటారు, వీడియోస్ పెట్టడం అంటారు, ప్రతి ఒక్క చోట నేను అదే చేస్తున్నా. నా ఫ్రెండ్స్ కూడా సైమల్టేనియస్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. మా బ్యాచ్, తిరుగుదాం బ్యాచ్ పేరు పవన్, బాబా, సందీప్ అండ్ ముస్టఫ్ అని. దే ఆర్ ఆల్వేస్ విత్ మీ మాట. మా బ్యాచ్, మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు నా బ్యాక్ అండ్ లోన్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దెమ్. థ్యాంక్ యూ బ్యాచ్, థ్యాంక్ యూ రా ప్రతి ఒక్కరికి కూడా. మీ నలుగురు నా కోసం దేర్ ఫుడ్ ఇంట్లో తినడం మానేసి నాతో ఒకటి ఈ ఫుడ్ వీడియోలో అదే ఆల్సో పార్టిసిపేషన్ చేస్తున్నారు. తింటున్నాం ప్రతి ఒక్కటి. అదొకటి అయితే అది వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా ఈ వీడియో రూపంలో. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇంతవరకు ఫాలో చేయకపోతే ఫాలో చేయండి, అక్కడ కూడా వీడియోస్ వస్తున్నాయి. నాకు చిన్న సజెషన్ కావాలి, ఇన్స్టాగ్రామ్లో ఏ టైం పెడితే బాగుంటుంది, మీ సజెషన్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను కూడా ఏ టైం పెట్టాలనేది నేను కూడా ఒక క్లారిటీ తెచ్చుకుంటాను. అలాగే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, నీకు రివ్యూ చెప్పడం రావట్లేదు అని. ఐఎమ్ లర్నింగ్ ద ఫుడ్ ప్రాసెస్ మాట. నేను ఫుడ్లో ఎలా చెప్పాలి అనేది నేను నేర్చుకుంటున్నాను ఇప్పటికి కూడా. నాకేమీ రాదండి. నేను ఇంతకుముందు కూడా నేను ట్రావెల్ వీడియోస్ మీద చెప్పమంటే హిస్టరీస్ అవన్నీ కనుక్కొని చెప్పడం నాకు తెలుసు, కానీ ఫుడ్ వీడియోస్లో చాలా ఉంటాయని నాకు తెలియదు. నేను వచ్చా కదా నేర్చుకుంటున్నా ప్రతి ఒక్కటి కూడా, రివ్యూ ఎలా ఇవ్వాలి ఏంటి అనేసి. తప్పేమైనా ఉంటే క్షమించండి, సారీ ఫర్ దట్. బొక్కలా ఉన్నాయని కామెంట్లు, ఇట్లాంటి కామెంట్లు కొంచెం తగ్గించండి. ఎందుకంటే నేర్చుకుంటున్నాను నేను కూడా ఎలా చెప్పాలి ఏంటి అనేది. అయితే నాకు ఒక వీడియో చేయడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే ఒక కంటెంట్ క్రియేటర్కే తెలుస్తుంది, దాని వెనకాల బ్యాక్ ఎండ్లో ఎంత కష్టం ఉంటుందో. ట్రై చేస్తున్నాను నేను కూడా, ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, 2 months అవుతుంది. దీంట్లో కూడా నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నా, ఫుడ్ వీడియోలు చేస్తున్నా. ఫుడ్ వీడియోల్లో నాకు రివ్యూ చెప్పడం నేర్చుకుంటున్నా. నేనేం ప్రొఫెషనల్ కాదు, పడతానే ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ అవుతారని నేనేం అనట్లేదు. నాకు టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా సెటిల్డ్గా నేను చెప్తాను నా ఆన్సర్స్. అది మాట. ఫుడ్ రివ్యూస్ గురించి నాకు ఇది మర్చిపోయాను పాయింట్ అని చెప్పేసి నాకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నేను కూడా లర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నా. ఇంతకుముందు ఛానల్ ఉన్నా కూడా నేను ఫుడ్ వీడియోస్ ఎప్పుడు చేసినోడిని కాదు, ఇప్పుడే కాబట్టి కొంచెం బాగా నేర్చుకుంటున్నా. అండ్ ఎడిటింగ్లో కూడా తప్పులు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుని వస్తాను సూన్. ఖచ్చితంగా మీ అద్భుతమైన కామెంట్స్ ప్రతి దాంట్లోనూ రాయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని కూడా షార్ట్ కానీ ఫుల్ వీడియోస్ కానీ చేయండి. దానివల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా 10 మందికి యూట్యూబ్ సజెషన్స్లో పంపిస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.